నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ రాష్ట్రానికి రానున్నారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనలో 3 పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలన్నారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. శ్రీదేవి, ఎట్టకేలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఖరారైంది. ఈ వచ్చే నెల మే 2వ తారీఖున కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమరావతిలో పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ఈ రోజు కేబినెట్ లో కూడా దిశానిర్దేశం చేశారు. కొంచెం క్రితం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా బ్లాక్ వన్ లో కూడా సీఎం ఛాంబర్ లో కూడా దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సంబంధించి కూడా ఏర్పాట్ల పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ఈ సమీక్షా సమావేశం కూడా మంత్రులకు సంబంధించి శాఖ మంత్రితో పాటు అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్ అలాగే సత్యకుమార్ యాదవ్ తో పాటు సిఎస్ విజయనంద్, సిజిపి హరీష్ కుమార్ గుప్తా మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశం ప్రధానంగా చూసుకుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఈ సభను విజయవంతంగా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు అధికారులకు ఆదేశించారు. అంటే రాజధాని అభివృద్ధి పనులు అంటే కూటమి సర్కార్ ఏర్పడ్డాక రాజధాని ప్రాంతానికి పునర్వైభవం తెచ్చే విధంగా కూడా పనులు ప్రారంభమై దాదాపు 70,000 కోట్లు అంటే ఒకవైపు హడ్కో నిధులు అలాగే మరోవైపు ప్రపంచ బ్యాంక్ నిధులు మరోవైపు కేంద్ర సహకారంతో కూడా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ఏదైతే రాజధాని అభివృద్ధి పనులు కూడా పునఃప్రారంభించేందుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సీఎం ఆహ్వానం మీద కూడా మే 2వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగా ఇక్కడ అమరావతి రాజధాని కూడా అభివృద్ధి పనులు కూడా మరోసారి శంకుస్థాపన చేసే కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.